రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్మాణం 2027 డిసెంబర్ చివరిలోపు పూర్తి చేసేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 38.16 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలో కలిపి 5,57,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు సర్కార్ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. దేవాదుల పనుల పురోగతిపై సెక్రటేరియట్లో మంత్రులు పొన్నం, సీతక్కతో కలిసి సమీక్ష నిర్వహించారు మంత్రి. అధికారులు, ఎంపీ బలరాం నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మీటింగ్లో పాల్గొన్నారు. రెండు 2004-2005లో అప్పటి సీఎం వైఎస్ఆర్ హయాంలో 6,016 కోట్ల అంచనాతో దేవాదుల ఎత్తిపోతల నిర్మాణం ప్రారంభించినట్టు గుర్తు చేశారు ఉత్తమ్ కుమార్. బీఆర్ఎస్ సర్కార్లో దేవాదుల నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఫలితంగా ప్రాజెక్టు అంచనా వ్యయం 18,400 కోట్లకు పెరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే 14,422 కోట్లు ఖర్చు పెట్టామని, మరో 3,978 కోట్లతో 2027 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశామని చెప్పారు మంత్రి. మొత్తం 3 దశల్లో 16 ప్యాకేజీలుగా విభజించి దేవాదుల ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నట్లు తెలిపారు ఉత్తమ్ కుమార్. మొదటి దశ ద్వారా 1,23,000 ఎకరాలకు, రెండో దశ ద్వారా 1,93,000 ఎకరాలకు, మూడో దశ ద్వారా 2,39,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. 20 పంప్ హౌజులు, 642 కిలోమీటర్ల పైప్ లైన్లు, 57.16 కిలోమీటర్ల సొరంగ మార్గం, 20 రిజర్వాయర్లు, 306 ప్రధాన కాలువలు, 2,185 కిలోమీటర్ల పంపిణీ కాలువలకు ఈ ప్రాజెక్టు విస్తరించి ఉందని తెలిపారు. ఆసియాలోనే అతి పొడవైన 49 కిలోమీటర్ల డి ఆకారపు సాగునీటి సొరంగం ఈ ప్రాజెక్టులో భాగమని తెలిపారు ఉత్తమ్ కుమార్. ప్రాజెక్టుకు అవసరమైన 495.55 మెగావాట్ల విద్యుత్ సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సమ్మక్క బ్యారేజ్ అనుసంధానం వల్ల ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు 87.70% పూర్తయ్యాయని తెలిపారు. ప్రధాన పంప్ హౌజ్లు, పైప్ లైన్ వ్యవస్థలు, సొరంగ తవ్వకాల పనులు ఎక్కువగా పూర్తయ్యాయని చెప్పారు. అయితే కాలువల లైనింగ్, పంపిణీ కాలువల పనులు, కొన్ని నిర్మాణాలు ఆలస్యం, భూసేకరణ సమస్యలు ప్రాజెక్టు పూర్తిస్థాయి వినియోగాన్ని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఫేజ్ 1లోని ప్యాకేజీ 45 పూర్తిగా ముగిసిందని, ప్యాకేజీ 46 పనులు 96.86% పూర్తయ్యాయని తెలిపారు మంత్రి. బొల్లికుంట సమీపంలో 700 మీటర్ల కాల్వ లైనింగ్ పనులు కోర్టు కేసు కారణంగా నిలిచిపోయి 1,000 ఎకరాలకు సాగునీటి లాభాలు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. ఇక ఫేజ్ 2లో హెడ్ వర్క్స్, పంప్ హౌజెస్, ప్రధాన పైప్ లైన్ వ్యవస్థలు ఎక్కువగా పూర్తయ్యాయని తెలిపారు. ఇక ఫేజ్ 3 అత్యంత కీలకమైన, సవాళ్లతో కూడిన భాగమని చెప్పారు మంత్రి. ఈ సందర్భంగా భూసేకరణ ఈ ప్రాజెక్టులో ప్రధాన అడ్డంకిగా మారిందని మంత్రికి వివరించారు అధికారులు. దేవాదుల ప్రాజెక్టు పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా తెలంగాణలోని అనేక ఎండబారిన గ్రామాలకు తాగునీటి లభ్యత కూడా గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు ఉత్తమ్. రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థలో కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, సాంకేతిక సహాయం, పరిపాలనా అనుమతులు అన్ని తెలంగాణ సర్కార్ అందిస్తుందని స్పష్టం చేశారు.